హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే రేపు డిసెంబర్ 10వ తారీఖున రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ఇక్కడ అనౌన్స్ చేయబోతున్నారు. ఇక్కడ చూడండి సార్. సో 10th డిసెంబర్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ఓయూ పర్యటన సందర్భంగా షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, 9 AM 10th డిసెంబర్ సంబంధించినటువంటి ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్ అండ్ రెగ్యులర్ కాంట్రాక్ట్ అండ్ టైమ్ స్కేల్ అండ్ పార్ట్ టైమ్ అండ్ అవుట్సోర్సింగ్ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ స్టూడెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ చెప్పబోతున్నారు. సో విషయం ఏంటిదంటే మనకు శాంతికుమారి గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో ఈ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా సమర్పించడం జరిగింది. ఈ కమిటీ ఇచ్చేటటువంటి ఈ ఖాళీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ అనౌన్స్ చేసే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. సో ఇక్కడ ప్రకటించేటటువంటి ఏదైతే ఖాళీల వివరాలు ఉన్నాయో రేపు జాబ్ క్యాలెండర్కు అదే మనకు ఉండే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో రేపు జస్ట్ మనకు అనౌన్స్ చేస్తారనమాట. మొత్తం దీనికి సంబంధించినటువంటి అనౌన్స్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ కోడ్ ఏదైతే ఉన్నదో ఎలక్షన్స్ కోడ్ ముగియగానే వరుస నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట. సో 2026 కొత్త ఏడాదికి గాను సో ఈ యొక్క కొత్త నోటిఫికేషన్స్ అనేది 1 by 1 వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సో ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఏదైతే శాంతికుమారి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉన్నదో సో ఆల్రెడీ ఈరోజు సమర్పించడం జరిగింది. సో ఖాళీల వివరాలను అయితే ఇక్కడ సమర్పించిన దాంట్లో అవుట్సోర్సింగ్ ఒకటి, మిగతా సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాల విషయాలు ఉన్నదో ఈ రెండు దాంట్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పుడు కూడా పనిచేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రెండు శాఖలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఇంకా లెక్క తేలలేదండి. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా తర్వాత పొందుపరుస్తారు. సో ముందుగానే ఈ డిసెంబర్ 10వ తారీఖున సీఎం గారు ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ భాగంగా మరి ఈ కమిటీ ఖాళీల రిపోర్టు అనేది చాలా కీలకం కాబట్టి సో ప్రభుత్వము దీనిని ఇమ్మీడియట్గా తెప్పించుకోవడం జరిగింది. సో కాబట్టి రేపు ఓయూ వేదికగా సీఎం గారు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను అనౌన్స్ చేస్తున్నారు. సో ఎప్పటిలో నుంచో దాదాపుగా 2.5 నుంచి 3 years అవుతుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. సో ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఒక నోటిఫికేషన్ లేనందున సో ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా మరి ఏదైతే వార్షిక క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సో దీనిని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఒక బిగ్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో గతంలో కూడా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు మనకు ఎస్సీ వర్గీకరణ కారణంగా ఏదైతే ఉన్నదో అది డిలే అవ్వడం జరిగింది కదా. సో మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వము తీసుకున్నటువంటి నిర్ణయం అనేది రేపు జాబ్ క్యాలెండర్ భవిష్యత్తుకు తీర్చిదిద్దే విధంగా ఉండబోతుంది. ఎందుకంటే మనకు ఆధార్ సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో ఈ ఆధార్స్ కూడా ప్రతి ఉద్యోగికి సంబంధించినటువంటి మొత్తము డిజిటలైజేషన్ చేయడం జరిగిందండి. సో డిజిటలైజేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఇయర్ ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల వివరాలను ముందుగానే తెలుసుకొని సో అన్నీ కూడా మరి సత్వరంగా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉన్నదో సో ఇది నిరుద్యోగులకు ఒక కీలకంగా మారబోతుంది. రేపు అనౌన్స్ చేసేటటువంటి ఈ యొక్క డిసెంబర్ 10వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉన్నదో సో అది దాదాపుగా 30 లక్షల వరకు నిరుద్యోగులకు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి ఒక జాబ్ క్యాలెండర్. సో ఎందుకంటే మరి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వము 3 years అవుతుంది ఏర్పడి. 3 yearsలో కూడా ఒక నోటిఫికేషన్ లేనందున సో ప్రభుత్వము ఎప్పుడు నోటిఫికేషన్స్ విడుదల చేస్తుందనేసి ఎదురు చూడడం జరుగుతుంది. సో రేపటి నుంచి ఈ కళ నెరవేరబోతుంది. సో ఏదైనా సరే ప్రభుత్వము ఒక బిగ్ అనౌన్స్ ఉండబోతుంది. రేపు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇక్కడ డిసెంబర్ 10వ తారీఖున జాబ్ క్యాలెండర్ అనౌన్స్ 100% ఉండబోతుందండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. సో వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.